సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎల్లాగౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గతంలో మాజీ సర్పంచ్గా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈసారి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి రెండోసారి సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా తాళ్ళపల్లి ఎల్లగౌడ్ అని నేను పోటీ చేస్తున్నాను. 2019లో గోనెపల్లి గ్రామ ప్రజలు తాళ్ళపల్లి స్వరూప ఎల్లగౌడ్ గారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రామ ప్రజలు ఎల్లగౌడ్ గారిని రెండోసారి బరిలో ఉన్న ఎల్లగౌడ్ని రెండోసారి గ్రామ ప్రజలు పెద్ద మెజార్టీతో గెలిపించి ఆశీర్వదిస్తారని కోరుతా ఉన్నా. అదేగాక ఇవాళ గ్రామ ప్రజలు గోనెపల్లి గ్రామ ప్రజలు మళ్ళీ ఎల్లగౌడ్ గారిని గెలిపించుకుందామని మీరు మళ్ళీ బరిలో ఉండాలంటే గ్రామ ప్రజల మేరకు నేను నామినేషన్ వేయడం జరిగింది. భారీ మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలను కోరుతా ఉన్నాను. దయచేసి గ్రామ ప్రజలు నన్ను రెండోసారి బరిలో ఉండమని కోరినందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ కోరిక మేరకు గోనెపల్లిలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే వడ్రెల కాలనీ నుండి రాజు ఆధార్ వరకు రోడ్ వేయించుకొని ఒక బ్రిడ్జ్ చేసుకోవాలి. అదేగాక ఇవాళ గోనెపల్లి గ్రామానికి ఒక ఫంక్షన్ హాల్ గ్రామం పేరు మీద ఒక ఫంక్షన్ హాల్ కట్టించుకోవాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ కోరిక మేరకు నేను కూడా దాన్ని పూర్తి చేస్తానని పెద్ద మెజార్టీతో గెలిపిస్తే వాళ్ళ కోరికలన్నీ తీర్స్తానని రెండోసారి సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామ ప్రజలకు వారికి అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారం చేస్తాను.